హాయ్ డ్యూడ్స్, చాలా మంది తిరుమల స్వామివారి దర్శనం అయిపోతానే హుండీ దగ్గరికి వచ్చి కానుకలు వేసేసి బయటికి వచ్చి లడ్డు తీసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి అబ్బా స్వామివారి దర్శనం చాలా బాగా అయింది, వెళ్ళిపోదాం లగేజ్ ప్యాక్ చేయండి అంటారు. ఎందుకంటే అంత కంగారు? ఫస్ట్ స్వామివారి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి అనేది దయచేసి తెలుసుకోండి. ఆగమ శాస్త్ర విశిష్టతను, స్థల పురాణం గురించి తెలుసుకొని ఒక 10 మంది కన్నా చెప్పండి, లేకపోతే మీరు ఆ పద్ధతిని పాటించండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాన్ని ఒక 5 మంది కన్నా మీరు షేర్ చేయండి. తప్పకుండా తిరుమలకి వెళ్ళినప్పుడు స్వామివారి అనుగ్రహం మీరు పొందుతారు. ముఖ్యంగా మనం బంగారు వాకిలు దాటుతానే ఫస్ట్ గరుడాల వారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని చూడాలి. ఈయన పర్మిషన్ ఇస్తేనే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. స్వామివారి దర్శనం అయిపోయినాక గంటా మండపం దాటి బయటికి వస్తేనే వైకుంఠ ద్వారం ఉంటుంది. అక్కడ మగవారు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవాళ్ళు వీలైతే మోకాళ్ళ మీద నమస్కారం. తర్వాత తీర్థము సెటారి అయిపోయినాక చాలా మంది స్వామివారి బ్యాక్ సైడ్ బలిపీఠాలను తాకడం, ముక్కోవడం అలా ఎప్పుడు తాకకూడదు, ముక్కకూడదు అంటే అది దోషం కింద పరిగణిస్తారు. తర్వాత విమాన వెంకటేశ్వర దర్శనం అయిపోయినాక హుండీ దగ్గర లెఫ్ట్ సైడ్ విశ్వక్షేణ స్వామి ఉంటారు. ఆయనకు నమస్కారం చేసుకొని, ఆయన స్వామివారి సైన్యాధిపతి,